పత్రిక 5వ అధ్యాయం. ఒకసారి మనం దేవుడు మనకు అనుగ్రహించబడినటువంటి స్వాతంత్రం, నిన్నటి దినాన మనం మన దేశానికి వచ్చినటువంటి స్వాతంత్రాన్ని అందరం కూడా పురస్కరించుకున్నాం. ఇంచుమించుగా 80వ స్వాతంత్ర దినోత్సవం నిన్న జరుపుకున్నాం. మంచిదే. అయితే అది ఒక దేశం నుండి మనల్ని బానిస బ్రతుకుల నుండి విడిపించేదానికి ఎంతోమంది మహానుభావులు, ఎంతోమంది ఎన్నో పోరాటాలు చేసి ఏమేటో చేసి అలా మన రాజ్యము, మన దేశము పరాయి దేశము బానిసత్వముగా ఉన్నటువంటి ఆ సందర్భం నుండి విడిపించబడినటువంటి దినం. అదే రీతిగా ఈరోజు పునరుద్ధాన దినం. పునరుద్ధాన దినం అంటే క్రీస్తు పుట్టినటువంటి దినం. ఈ దినాన్ని మనం కూడా పురస్కరించుకుంటూ ఆయన్ని ఎందుకు ఆరాధించాలి? నిన్నటి దినాన 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఎలా పురస్కరించుకున్నామో అలాగే యేసుక్రీస్తు ప్రభుని మనం ఎందుకు పురస్కరించుకోవాలి, ఎందుకు ఆరాధించాలి, ఆయన వల్ల వచ్చే ఆదాయం ఏమిటి, స్వాతంత్రం వచ్చినందువల్ల ఆదాయం ఏమిటి అనే విషయాలు మనం కొన్ని విషయాలు నేర్చుకునేదానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా మనం ఈ లోక సంబంధంగా మనం ఆలోచన చేస్తే, మనము నిన్నటి దినాన 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నాం. ఎందుకు జరుపుకున్నామంటే మనం వేరే దేశములు వారి యొక్క కాడి కింద, లేకపోతే వారికి బానిసలుగా ఉన్నటువంటి సమయాన్ని గమనించి అనేకులు చాలా మంది మహానుభావులు ప్రాణాలు పెట్టినటువంటి వారు ఉన్నారు. అలాగనే చాలా మంది నష్టపోయినటువంటి వారు కూడా ఉన్నారు. వారందరినీ మనము స్మరణకు తెచ్చుకుంటూ నిన్న దినాన లక్షణంగా చాక్లెట్లు, రకరకాలైనటువంటి స్వీట్లు తిన్నారు. అందుని బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తా ఉన్నాం. అయితే నిన్న దినాన్ని ఎందుకు పురస్కరించుకున్నామే అంటే, వారు చేసినటువంటి మేలును బట్టి, వారు మనకి ఇచ్చినటువంటి ఆ స్వాతంత్రమును బట్టి మనము వారిని పురస్కరించుకోవడం జరిగింది. ఇది లిటరల్ గా ఉన్నటువంటి మనం నిన్నటి దినాన్ని చేసుకున్నటువంటి పండుగ. అయితే ఈరోజు మనం యేసుక్రీస్తు ప్రభువు గారి గురించి కొన్ని మాటలు మనం కూడా నేర్చుకోవాలి. ఆయన కూడా ఏం చెప్తున్నాడంటే, ఆయన అనుభవించినటువంటి అనుభవాల నుంచి పౌలు గారు కొన్ని విషయాలు మనకు నేర్పిస్తా ఉన్నాడు. ఎవరికి నేర్పిస్తున్నాడు అంటే, ఇది ప్రాముఖ్యంగా సంఘానికి నేర్పిస్తా ఉన్నాడు. సంఘం కూడా ఇలాంటి స్వాతంత్రము కలిగి ఉండాలి. మనము నిన్న దినాన చేసుకున్నటువంటి స్వాతంత్రం దేనికి మనకు స్వాతంత్రం వచ్చిందంటే, పరాయి దేశం నుండి విడిపించబడ్డాం. మన దేశంలో మనమే ఏదైనా చేసుకోగలం, మనమే ఏదైనా చేసుకునే ఆ హక్కుని నిన్న దినాన మనము 80వ సంవత్సరంగా పురస్కరించుకున్నాం. మంచిదే. అయితే ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు వారి నుంచి మనకు ఏమిచ్చాడు, ఎందుకు ఆయన్ని ఆరాధించాలి, ఎందుకు మనం ఆయన్ని పురస్కరించుకోవాలి అనే విషయాలు కూడా మనం అర్థం చేసుకునేదానికి ప్రయత్నం చేస్తూ, గలతీ సంఘానికి పౌలు గారు ఒక పత్రిక రాస్తూ అక్కడ కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. నేను మొదటిగా పాయింట్ కి ముందుగా ఆ పదాన్ని చదివించి ఏంటి ఆ యొక్క దాస్యము, లేకపోతే ఏంటి ఆ బానిస బ్రతుకులు అనే విషయాల గురించి మనం మాట్లాడుకునేదానికి ప్రయత్నం చేద్దాం. అందరూ నాతో కలిసి 5వ అధ్యాయం, గలతీయులకు రాయబడినటువంటి పత్రిక 5వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి కింద చిక్కుకొనకుడి. ఇక్కడ రాయబడినటువంటి మాటల్లో యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి మాటలు అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి రాస్తూ, గలతీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకి మీరు ఎలా ఉన్నారంట, దాస్యమనే కాడి కిందకి వెళ్ళొద్దు. ఆల్రెడీ మీరు అక్కడి నుంచి బయలుదేరించినటువంటి ప్రజలే. కాబట్టి మీరు మరలా క్రీస్తు
దగ్గరికి వచ్చినటువంటి మీరు ఎక్కడికి వెళ్ళకూడదట? దాస్యము అంటే అర్థం ఏంటంటే బానిసత్వం అర్థం. బానిసత్వము అంటే అర్థం ఏంటంటే తెలుసా? బానిసత్వం అంటే అర్థం ఏంటి? ఆయన బానిసత్వము అంటే అర్థం ఏంటి? బానిసత్వము అంటే దేనికైనా ఒకదానికి లోబడిపోవడమే, దాంట్లో నుంచి బయటికి రాకపోవడమే దాస్యం. అయితే ఈ మాటని మాట్లాడుతూ అక్కడ ఈ గలతీ పత్రిక అంతా కూడా వాదనలు జరిగాయి. ఏంటి వాదనలు అంటే అక్కడ ఉన్నటువంటి నేను కొంత వివరించి ఎందుకు వాదన జరిగింది, ఎందుకు పౌలు గారు ఈ స్వాతంత్ర్యము అనే మాటని ప్రస్తావించాడో కొంత వివరణ మీకు ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఈ గలతీ పత్రిక అంతా ఏం జరిగిందంటే వాదనలు జరిగాయి. ఎవరెవరికి వాదనలు జరిగాయంటే పౌలు గారికి అలాగే కొంతమంది యూదులు ఇశ్రాయేలులో నుంచి ఏర్పరచబడినటువంటి సమూహంలో నుంచి వారికి వాదులు పడ్డాయి. ఏంటి ఆ వాదులు అంటే పరలోక రాజ్యం రావాలి అంటే మనం ఏం చేయాలా? ఇశ్రాయేలీయులైతే ఏం చేయాలి, సంఘం అయితే ఏం చేస్తుంది? ఈ రెండు విషయాలు చెప్తాను. ఇశ్రాయేలీయులైతే ధర్మశాస్త్రాన్ని ఖచ్చితంగా పాటించాలి. ఏ ఒక్క తప్పు చేసినా కూడా వాడికి ఏమి రాదని వాడి ఉద్దేశము, పరలోక రాజ్యము రాదని. పరలోక రాజ్యము అనేది వాళ్ళకి తెలియదు. నన్ను జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలీయులకి పరలోక రాజ్యం అనేది తెలియదు. వాళ్ళకి ఏ రాజ్యం తెలుసయ్యా అంటే దేవుడు మాకు ఒక రాజ్యాన్ని ఇస్తాడు, మెస్సియా వచ్చి ఒక రాజ్యాన్ని ఇస్తాడు, ఆ రాజ్యంలో మేము స్థానం పొందుకోవాలి అంటే ఖచ్చితంగా మేము ధర్మశాస్త్రాన్ని అంతటినీ కూడా పాటించాలి, అప్పుడే ఆ రాజ్యము మాకు అనుగ్రహించబడుతుంది అనుకుంటారు ఇశ్రాయేలీయులు. అయితే యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత సంఘానికి ఏంటయ్యా దాంట్లో ఉన్నటువంటి భావం అంటే సంఘము ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుని అనుసరిస్తారో, యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలని అవలంబిస్తూ ఆ మార్గంలో నడుస్తారో అలాంటి వారికి పరలోక రాజ్యంలో మాకు స్థానం ఉంటుంది అనే ఉద్దేశం కలిగి మనము జీవిస్తూ ఉంటాం. అది ఇక్కడ. అయితే ఈ వాదనలో పౌలు గారు లేదా సంఘము లేదా క్రీస్తు యొక్క బిడ్డలు ఏం చెప్తున్నారంటే ఏం లేదండి, ధర్మశాస్త్రం అంతా నిరర్థకమైపోయింది. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ప్రభు ద్వారా. ఎందుకు నిరర్థకమైంది అంటే ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఏ మానవుడు కూడా దాన్ని చేయలేడు, చేయజాలడు. కాబట్టి అద్వితీయ సత్యదేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు, అద్వితీయుడు అంటే అర్థం ఏంటి? అద్వితీయుడు, ద్వితీయ కుమారుడు అంటే ఏమో పెళ్లి చేయలేదు ఎవరు? ద్వితీయ కుమారుడు. పరమ కుమారుడు మొదటి కుమారుడు, ద్వితీయ కుమారుడు రెండవ కుమారుడుగా. అలాగనే అద్వితీయ కుమారుడు అంటే రెండవ వ్యక్తిగా, త్రిత్వములో ఉన్నటువంటి రెండవ వ్యక్తిగా భూమి మీదకి వచ్చి ఏదైతే నేను నియమించానో దాని అంతటినీ ఒక్క సున్నా కానీ ఒక్క పొర్రు కానీ తీయకుండా కలపకుండా అన్ని నెరవేర్చగలిగినటువంటి వ్యక్తే యేసుక్రీస్తు ప్రభు. అందుకని ఆయన ఏంటంటే అద్వితీయ దేవుడు, సత్యదేవుడు, ధర్మశాస్త్రాన్ని అంతటినీ నెరవేర్చేటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి ఆయన ద్వారా ఆయన విశ్వాసంగా ఉంటే చాలు, మీకు అన్ని అనుగ్రహించబడతాయి అని పౌలు గారు బోధ చేస్తా ఉన్నాడు. అయితే ఇప్పుడు పౌలు కంటే ముందున్నటువంటి వారు లేకపోతే యేసుక్రీస్తు ప్రభు కంటే ముందున్నటువంటి వారి వాదన ఏంటంటే అయ్యయ్యో అప్పటికి మేము ఎన్ని దినాలు చేసిన భద్రత వ్యర్థమేనా, లేకపోతే మాకు దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రము వ్యర్థమా అనే ప్రశ్నలు వాదనలు జరిగి అక్కడ సున్నతి జరిగించుకుంటేనే పరలోక రాజ్యం లేకపోతే దేవుని యొక్క పిల్లలు అనేది వాడి యొక్క ఉద్దేశం. పౌలు ఏం చెప్తున్నాడు? సున్నతి వల్ల ప్రయోజనం లేదు, శరీర సంబంధమైనటువంటి ఆచారాల ద్వారా పరలోక రాజ్యం రాదు, ఆత్మ సంబంధమైనటువంటి ఆ విషయాల మీద మనసు పెట్టినప్పుడే నీకు పరలోక రాజ్యం వస్తుంది. ఇది గలతీయులకు రాయబడిన పుస్తకం అంతా ఈ వాదనతో కొనసాగుతూ వెళ్తా ఉంటారు. ఇది సందర్భం. ఓకేనా? మీకు బాగా అర్థమైంది అనుకుంటాను నేను. అయితే ఈ వాదనలో
ఒకప్పుడు మాట్లాడుతూ ఇంకొన్ని వచనాలు మనం చదువుకుంటే ఇంకా బాగా అర్థమవుతుంది. కొంత భాగాన్ని 4వ అధ్యాయం కానించి ఒకసారి మీకు సందర్భం అయితే ఇదే కాబట్టి మీకు అర్థమయ్యేదానికి మాత్రమే ఇది. లేకపోతే నేను అంశం ప్రకారంగా చెప్తే నేను వేరే భాగంలోకి వెళ్ళిపోవాలి. నేను చెప్పుకుంటా వెళితే మీకు అర్థం కాకుండా ఉంటే ప్రయోజనం ఉండదని మీకు కొంత వివరణ బాగా అర్థమయ్యేదానికి ఇంకొంత ముందుగా వెళ్ళేదానికి ప్రయత్నం చేస్తాము. చూడండి 24వ వచనం కానించి నిదానంగా చదువుకుంటూ వద్దాం. ఈ సంగతులు అలంకార రూపకంగా చెప్పబడి. ఏ సంగతులు? పరలోక రాజ్యం గురించి, లేకపోతే దేవుడు మనకు అనుగ్రహించబడిన మాటల్ని ఎలా చెప్పాడట? ఆ అలంకారం అంటే అర్థం ఏంటి? చాలా మంది చదువుకునే పిల్లలు ఉన్నారు. అలంకారం అంటే అర్థం ఏంటి? అలంకార రూపంగా అంటే అంతే, పోల్చి చెప్పడమే అలంకార భాష అంటాం. అందుకనే పౌలు గారు ఎంత క్లియర్ గా రాస్తాడో అలంకార రూపంగా మాట్లాడబడి ఉన్నాయి మీరు అర్థం చేసుకునేదానికి. అందుకనే ఏంటి దాస్యము, ఏంటి ఆ వివక్షణ ఏంటి అనే విషయాలు మనకు తెలియజేయడానికి ఇక్కడ రాస్తాను. చూడండి, చదువు. ఈ స్త్రీలు 2 నిబంధనలై ఉన్నారు. వాటిలో ఒకటి సినాయి కొండ సంబంధమైన దాస్యంలో ఉండుటకు పిల్లలు కలిగిన ఆగం. ఏ మాట్లాడుతున్నాడు ఇక్కడ? దాస్యం గురించి మాట్లాడుతూ ఏమని మాట్లాడుతున్నాడు ఇక్కడ? సినాయి పర్వతం. ఒకసారి ఈ స్త్రీలు 2 నిబంధనలై ఉన్నారు. వాటిలో ఒకటి సినాయి కొండ సంబంధమైన దాస్యంలో ఉంచుటకు పిల్లలను కనిను. ఏంటి సినాయి దగ్గర ఏం జరిగింది? సినాయి పర్వతం దగ్గర చాలా విషయాలు జరిగాయి. అక్కడ రాస్తా ఉన్నాడు. అంటే ఇప్పుడు ఎవరికి అర్థం కావాలని మాట్లాడుతున్నాడు ఈ మాటలన్నీ? నాకు అర్థమవుతుందా? నా సైడ్ బైబిల్లో మీకు ఏమీ అర్థం కాదు. అర్థం అవ్వాలంటే మనం నేర్చుకుని ఉండాలి, లేదా వినన్నా ఉండాలి. ఓకేనా? సినాయి పర్వతం దగ్గర ఏం జరిగింది? అక్కడ ఏం చెప్పాడంటే ఈ స్త్రీలలో 2 నిబంధనలు కలిగి ఉన్నారు. ఒకటి సినాయి పర్వతం దగ్గర దాస్యమనే అని మాట్లాడింది. సినాయి పర్వతం దగ్గర ఏం జరిగింది? వీళ్ళు దాస్యంలో ఉన్నారు. అప్పుడు ఏ దాస్యంలో ఉన్నారు? సినాయి పర్వతం దగ్గర కదా వీళ్ళు దూరం చేసుకొని వీళ్ళు యెహోవా దేవుడు ఈయనే దేనికి దాసోహం అయిపోయారు? వీళ్ళు విగ్రహాలకు దాసోహం అయిపోయారు, పాపానికి దాసోహం అయిపోయారు. మీరు నిర్గమకాండాన్ని బాగా చదివితే అక్కడ మోషే గారు సినాయి పర్వతం దగ్గరికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏమేం చేసుకున్నారు? అక్కడ దాస్యం అనే పదం కనబడతా ఉంది. దాస్యం అంటే అర్థం ఏంటి? పాపం అని అర్థం. ఏ పాపంలో ఉన్నారు వీళ్ళు? అక్కడ నేను జాగ్రత్తగా వినేదానికి ప్రయత్నం చేయండి. సినాయి పర్వతం దగ్గర మోషే వెళ్ళిపోయాడు పనులకి. వెళ్ళిపోయిన తర్వాత 40 రోజులు గడిచిపోయాయి. ఈ 40 రోజులు మోషే ఆచూకీ కనపడకపోయేసరికి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమనుకున్నారంటే ఇక మోషే ఆయన కూడా చచ్చిపోయి ఉంటాడు కాబట్టి మనం ఇక నడిపించేదానికి మనకు ఎవరు లేదు. అప్పుడు నాకు ఎవరున్నారు? మోషే ఉన్నాడు. ఇప్పుడు మనం నడిపించేదానికి ఎవరు కావాలి? ఒక నాయకుడు కావాలి. ఆ నాయకుడే దేవుడు. ఆ దేవుడే ఇప్పుడు మనం తయారు చేసుకుంటే వస్తాడు. ఆ దేవతకి మనము, లేకపోతే ఆ దేవుడికి, యెహోవా అనే దేవుడికి మనం ఆరాధన చేసినప్పుడు ఆయన ఖచ్చితంగా మనకు దర్శనమిస్తాడు. ఖచ్చితంగా మనం చేర్చవలసినటువంటి గమ్యస్థానానికి చేర్స్తాడనే ఉద్దేశంతో ఈ ఇశ్రాయేలు ప్రజలంతా ఏం చేశారంటే తరువాత ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎవరున్నారు? అహరోను ఉన్నాడు. మోషే మాత్రమే వెళ్ళిపోయాడు. అహరోను ఉన్నాడు. ఈ అహరోను మాట ఎవరు వినలేదు. ఎందుకని? అహరోనుకి దేవుడికి సంబంధం లేదు. మోషేకి దేవుడికి మాత్రమే సంబంధం ఉంది. ఆ సంబంధం గురించి మాట్లాడుతూ ఆ సందర్భంలో ఏం జరిగిందంటే ఎప్పుడైతే మోషే కనిపించలేదో వీళ్ళని నడిపించేదానికి ఏం కావాలి? ఒక నాయకుడు కావాలి, లేకపోతే ఒక దేవుడు కావాలి. ఆ దేవుడిని వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ స్త్రీ చవరణ ముక్కుల్లో ఉన్నటువంటి బంగారాన్ని తీసుకొని, నిర్మాకాండం బాగా చదవండి. పాత నిబంధనలో లేని మాట కొత్త నిబంధనలో ఉండదు. మీకు మాటికి నేను అదే చెప్తా ఉంటాం.
రాశాడు, క్రొత్త నిబంధనలో కొంత లోతుగా రాశాడు. అంతే, ఇంకే వ్యత్యాసమే లేదు. అయితే వీళ్ళు ఆ మొక్కల్లోని చెవిలోని బాగా కరగబెట్టి పోత పోసినటువంటి 2 దూడలు చేసుకున్నారు. 2 దూడలు చేసుకుని ఆ 2 దూడలే యెహోవా దేవుడు. అర్థమవుతుందా? వాళ్ళు ఏమనుకుంటున్నారు? యెహోవా దేవుడు ఇదిగో ఈ రూపంగా ఉంటాడు. ఆ రూపం ఎక్కడి నుంచి వచ్చింది? వాడికి నేను చెప్పుకున్న వాక్యాలను మీరు వింటా ఉన్నాను, అంతేనా? ఇప్పుడు ఒక రూపం వచ్చింది, ఈయనే దేవుడు అనే రూపము వాళ్ళకి, ఇలా చేసుకుంటేనే దేవుడు అనే రూపం వాళ్ళకి ఎక్కడ నేర్చుకున్నారు? అది వాళ్ళు ఎక్కడున్నారు? ఇంతకు ముందు ఐగుప్తులో ఉన్నారు కదా. ఐగుప్తులో ఉన్నటువంటి దేవతే ఈ బొమ్మ. ఆ ఐగుప్తులో ఉన్నటువంటి బొమ్మ రూపంలో చేసుకున్నారు వీళ్ళు యెహోవా దేవుని. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఆ బొమ్మని వీళ్ళు యెహోవా దేవుడు ఈయనే అని చెప్పి వాళ్ళు బొమ్మను చేసుకొని అక్కడ వాళ్ళు బాగా తాగి బాగా తిని, అక్కడ ఒక పదం మీకు బాగా పదే వినపడతాం. ఏముంటుంది అక్కడ? బాగా తిని తాగి, చదవండి ఆ మాట గుర్తు చేసుకోండి. ఏమంటుంది అక్కడ? తిరుటకును త్రాగుటకును లేచి ఆడుటకును. ఆడడం అంటే మనల్ని ఏమనుకుంటారు? కోలాటమా? ఏమ్మా, ఆడడం అంటే కోలాటమా? హెబ్రీ పదంలో ఏంటి దాని అర్థం? అదే మనకి. వాళ్ళు తిరుటకును తాగుటకును చిందులేచుటకును అని రాయలేదు అక్కడ. వాడు ఏమని రాసి అక్కడ ఏమని రాయబడుతుందంటే లేచి ఆడుటకు అనే పదం కనబడుతుంది. ఆ పదంలో చాలా గంభీరమైనటువంటి సత్యం ఉంది. ఏం చేశారు వీళ్ళంటే, వీళ్ళు ఇష్టానుసారంగా సొదొమ గొమొర్రా పట్టణంలో ఏం జరిగింది? అదే సంఘటన ఇక్కడ జరిగింది. నేను అక్కడ దాన్ని వివరించి చెప్పనక్కర్లేదు. సొదొమ గొమొర్రా పట్టణంలో మీకు ఏం జరిగిందో మీకు తెలుసు. అదే జరిగింది ఇక్కడ. సొదొమ గొమొర్రా పట్టణంలో ఏదైతే జరిగిందో అదే సంఘటన ఇక్కడ జరిగింది. అందుకని దేవుడు మోషేని పంపించి వాళ్ళు చేసినటువంటి ఆ విగ్రహాలను తగలబెట్టి దాన్ని బూడిద చేసుకొని ఆ బూడిదనే వాళ్ళకి కరిపించి తాగించాడు. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి పాపం. దాన్ని బేస్ చేసుకొని అదే పదాన్ని మాట్లాడుతూ ఇక్కడ అలంకార రూపంగా మాట్లాడుతున్నాం. ఇప్పుడు చదువు. సేనాయి కొండ సంబంధులైన దాస్యంలో నుండుటకు పిల్లలను కనెను. ఇది హాగరుకు సంబంధించినటువంటి సందర్భం. చదువు. ఈ హాగరు అన్నది అరేబియా దేశంలో ఉన్న సేనాయి కొండయే. ప్రస్తుతమున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమనున్నది కనుక ఆ నిబంధన దానికి దీటైనది. అయితే పైనున్న యెరూషలేము స్వాతంత్రంగా ఉన్నది, అది మనకు తల్లి. ఇందుకు కనని గొడ్రాలను సంతోషించును, ప్రసవ వేదన పడనిదాన బెక్కడగా కేకవేము. ఏలైనా పెరిమిటి గల దాని పిల్లల కంటే పెరిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. ఆగమా చూడండి ఎంత క్లియర్గా రాస్తున్నాడు. భక్తులకేమో పిల్లలు కొద్ది మంది ఉన్నారంట. ఎంత అలంకారం! ఎందుకని అట్లా రాశాడు? దేవుడు అలా రాయిస్తాడా? దేవుడు ఇలాంటి మాటలు ఆ పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ఇలా రాయించాడు అంటే కారణం ఏంటి? నీకు నాకు ఆయన చెప్పే భాష అర్థం కాదని, ఇలా అయితే బాగా అర్థమవుతుందని అంత సింపుల్ గా రాస్తున్నాడు. అంటే అలంకార రూపంగా రాసి, ఇదిగో ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు మీరు. భక్తులున్న దానికి ఏమో పిల్లలేమో కొద్ది మంది అంట, భర్త లేని దానికి పిల్లలు ఎక్కువ మంది అంట. అంటే ఏమర్థమైంది మీకు? ఇప్పుడు భర్తని ఎవరితో పోల్చుకోవాలి? భర్త లేని దాన్ని ఎవరితో పోల్చుకోవాలి? భక్తులు దాన్ని సంఘముగా పోల్చుకోవాలి, భక్త లేని దాన్ని పాపంతో పోల్చుకోవాలి. పాపము ఎలా ఉంటుంది? ఇక్కడ భక్త లేనిది పిల్లలు
ఏమవుతుంది? ఎక్కువ మంది కలిగి. అలాగనే పాపం అనే దాస్యం నుండి నిన్ను నన్ను విడిపించేదాన్ని అంత క్లారిటీగా రాస్తా ఉంటే వాక్యము మనకి ఎందుకు అర్థం కావట్లేదు? మనం చదివి చేస్తే కదా మనకు అర్థం అవుతుంది. మన సగం ఆ రోజుకి ఏదో ఒక ప్రసంగం చెప్పాలి కాబట్టి పాపం శనివారం రోజు రాత్రి పుస్తకం వేసుకోవడం, గబ్బ చదివిడు, ఏదో నోటికి వచ్చిందో రాసేసుకోవడం, వచ్చేసుకోవడం, చెప్పేసుకోవడం. ఇంత క్లారిటీగా రాస్తా ఉన్నాయి. ఇంకా చదువుతుండే అయితే పైన యెరూషలేము స్వాతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి, ఇందుకు కలిగిన గొడ్రాలు సంతోషించును, ప్రసవ వేళ పడని దాన దగ్గరగా కేకలేము. ప్రసవ వేళ పడేవాడు కేకలేస్తారన్న, పడడానికి కేకలేమంటున్నారు ఏంటి? పెడడానికి ఆకలికే వెళ్ళిపోతా ఉన్నారు జనాలు. ఇప్పుడు ప్రసవ వేళ లేకుండా 10 మందికి అన్నది అంటే ఒక్కో 10 మంది అంటే అన్నాడు వెలిస్తున్నాడు. అసలు ప్రసవ వేళ లేకుండా కన్నదంటే అర్థం ఏంటి? యానికి తెచ్చి పెట్టుకుందని దాని అర్థం. ప్రసవ వేళ పడకుండా పిల్లలు అంటారా? పిల్లలు కనలేనప్పుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? అసలు ప్రసవ వేళనే లేదు నీకు, నువ్వు దగ్గరగా అరవమాకంటున్నాడు. ఇంకా చదువు కేకలు వేము ఏదైనా పెరుగుడు లేని దాన పిల్లల కంటే పెరుగుడు లేదని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అని రాయబడి ఉంది. ఇప్పుడు దానికి వచ్చేసాడు. ఇప్పుడు దాకా అలంకార రూపంగా మాట్లాడి ఇప్పుడు ఒరిజినల్ దానికి వచ్చేసాడు. సహోదరులారా, మనము ఇస్సాకు వలె వాగ్దానము బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. ఎలా ఉన్నామంట? మనము ఇస్సాకు వాగ్దాన పుత్రుడే కదా. ఇస్సాకు వాగ్దాన పుత్రుడు కాబట్టి మనం కూడా వాగ్దాన పుత్రుడమే. మనము స్వాతంత్రమును కలిగి ఉండాలి అంటే మనం ఎలా ఉండాలి? స్వాతంత్ర్యం కలిగి ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ఇస్సాకు పుత్రుడే. అప్పుడు శరీరం బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాడిని ఎలా విడిచిపెట్టను? ఏంటంట ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఏమున్నాయి? శరీరానుసారంగా పుట్టినవాడు ఆత్మని హింసిస్తాడు అనే మాట మనకు కనబడతాము. మీకు ఇంకా ఇంటికి చిన్నగా శుభ్రంగా చదువుకోండి. నేను భాగంలోకి వెళ్ళగలిగే ఎంతో ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు మనం ఏం నేర్చుకోవాలి అంటే ఈ భాగంలో నుంచి మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? పాపం అనే దాస్యము నుండి విడిపించబడాలి. ఏంటి మనం చేసినటువంటి పాపము అంటే ధర్మశాస్త్రాన్ని బట్టి ఏ మనుషుడు కూడా నీతిమంతుడుగా తీర్చబడడు. కాబట్టి ఆచారాలను బట్టి ఏ మనుషుడు కూడా నీతిమంతుడుగా తీర్చబడడు. ఇదంతా పాపానికి సాదృశ్యంగా మాట్లాడుతున్నటువంటి మాటలు. అర్థమవుతుందా? ధర్మశాస్త్రాన్ని నెరవేర్చకుండా, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి మాటల్ని అనుసరించకుండా ఏ ఒక్క వ్యక్తి కూడా నీతిమంతుడుగా లేకపోతే పరిశుద్ధుడుగా తీర్చబడడు అనే విషయాన్ని చెప్పి ఇప్పుడు వెంటనే ఆ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి మాటల్ని బట్టి మీరు ఆచారపూర్వకంగా, ఎట్లా అంటే ఆచారపూర్వకంగా అంటే 10 మందికి అన్నం పెట్టేస్తే నా మీద పాపం పోద్ది, ఇది ఆచార భక్తి. దీనివల్ల పాపం ఏమీ పోదు. పాపం పోవాలంటే ఏం చేయాలా? ధర్మశాస్త్రం ప్రకారము ఎవరో ఒకరు మరణించాలి. ఆ మరణించి మరలా తిరిగి లేయాలి. మరణిస్తే కుదరదు, తిరిగి లేచి మరలా ఆయన మాటల ప్రకారం, ఆయన ఏ మాటలు అయితే చెప్పాడో ఆ మాటల ప్రకారం మనం జీవించినప్పుడు మాత్రమే మనము పాపం అనే దాస్యం నుండి విడిపించబడతామని మాట్లాడుతున్నాడు. చూద్దాం ఒకసారి కొన్ని మాటలు చూద్దాం. రోమీయులకు రాయబడిన పత్రిక చూద్దాం 8వ అధ్యాయం చూడండి. రోమీయులకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయం. ఏంటి అక్కడ ఉన్నటువంటి దాస్యము ఎక్కడి నుంచి విడిపించాలి, ఆ పాపం అనే దాస్యము ఎలా విడిపించబడతాది అనే విషయాన్ని చూపిస్తామంట. 2వ వచనం చూడండి. అమ్మా ఏం మాట్లాడుతారంటే క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నుండి నన్ను విడిపించెను. ఎట్లా విడిపిస్తుంది చూపిస్తున్నాడు, కొనసాగిస్తాను చూడు. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు ఆగుతాడు కూడా. ఏం చెప్పింది? ధర్మశాస్త్రమే పాపాన్ని జయించలేకపోయింది. మరి ఆ ధర్మశాస్త్రాన్ని జయించలేకపోయినప్పుడు ఇప్పుడు జయించే వ్యక్తి ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి ఎవరయ్యా అంటే
దేవుడై ఉండాలి. అది మానవుడికి అసాధ్యం, అది చేయలేడు మానవుడు. ఆ దేవుడుగా దిగొచ్చి ఏమైనా చేయగలడు. కానీ దేవుడుగా దిగివచ్చి, ఇదిగో నేను మీ యొక్క బాధలను, మీ యొక్క కష్టాలను నేను తీసేస్తున్నాను, మీరు నా యందు విశ్వాసం ఉంచండి అని యేసు ప్రభు చెప్తే మనం ఆయన్ని ఏం చేస్తాం? ఇశ్రాయేలు ఎలా తృణీకరించామో అలా తృణీకరిస్తామని యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు ఏం చేశాడంటే ఒక స్త్రీ గర్భాన్ని ఎన్నుకున్నాడు. అది మనకు ఎక్కడ కనబడుతుంది అన్నమాట? మత్తయి సువార్త 2వ అధ్యాయము 21వ వచనంలో కనబడుతుంది. చూద్దాం ఒకసారి, చూద్దాం. ఎందుకు ఆయన అలా ఏర్పాటు చేసుకొచ్చుకున్నాడు, ఎందుకు వచ్చాడంటే అది నియమించింది ఎవరు? అలా పొమ్మని. నాయన ఇప్పుడు మీకు యెషయా గ్రంథంలో కనబడుతుంది కదా, ఏలయనగా శిశువు పుట్టును, మనకు దేవుడు అనుగ్రహించండి అనే మాటలు కనబడతాయి కదా. ఈ మాటలన్నీ ఎవరు నియమించారు ఆయనకి అంటే, మనం మత్తయి సువార్తలోకి పోకుండా ముందుగా యెషయా గ్రంథము 6వ అధ్యాయం ఏంటంటే ఒకసారి కొన్ని మాటలు చూద్దాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయం చూడండి, ఒకసారి కొన్ని మాటలు చూద్దాం. 9వ అధ్యాయం కూడా చూడండి. 6వ అధ్యాయంలో కొన్ని మాటలు ఉన్నాయి. 6వ అధ్యాయంలో మాటలు మనకి ఎట్లా అర్థమవుతాయంటే చూద్దాం ఒకసారి. 6వ అధ్యాయం చూడండి, లేకపోతే 8వ వచనం చూడండి ఒకసారి. 6:8 చూడండి ఒకసారి. అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని, అంతటా నేనున్నాను, చింతకించము, నేనున్నానని నన్ను పంపమనగా ఆయన, నీవు పోయి ఈ జన్మలతో ఇట్లను మీరు నిత్యము నిలుచుదురు గాని గ్రహింపుకుందురు, నిత్యము చూచుదురు గాని తెలుసుకొందకుందురు అన్నాడు. ఇక్కడ ఏమి మాట్లాడుతున్నాడు? ఇక్కడ మీరు నిత్యము ఆయన్ని చూస్తారు, నిత్యము ఆయన్ని మాట్లాడుతూనే ఉంటారు, కానీ ఆయన ఎవరో మీరు గ్రహించదు అనే పదాన్ని ఎవరి గురించి మాట్లాడాడు? ఇప్పుడు యెషయా గ్రంథము 9వ అధ్యాయం ఎవరి గురించి మాట్లాడాడు చూద్దాం. ఎవరు ఆ గ్రహింపకుండా ఉండగలిగే స్వభావం కలిగిన వ్యక్తి ఎవరు? అలాంటి వ్యక్తిని ఎందుకు గమనించలేకపోయారనే విషయాన్ని చూద్దాం. 6వ వచనం 9:6. ఏలయనగా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజముల మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానానికి అధిపతియగు తండ్రి అని అతనికి పేరు పెట్టబడిను. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎలా వచ్చాడు? మరియమ్మ గర్భంలో వచ్చాడు. కుమారుడు అనుగ్రహించబడతాడని చెప్పాడా? ఎలా అనుగ్రహించబడ్డాడు? తల్లి గర్భంలో నుంచే వచ్చాడు ఆయన. ఆ వచ్చిన వ్యక్తిని వీడేం చేయలేకపోయారు, గ్రహించలేకపోయారు. మనం కూడా ఏం చేస్తున్నాం? ఇది పాపము, దీన్ని చెయ్యొద్దు అన్న దాని కాడికి మనం మాటికి దాని వాటికే వెళ్ళిపోతాము, మాటికి దాని దగ్గరికే వెళ్ళిపోతున్నాం. కారణం ఏంటయ్యా అంటే మనం ఆ పాపములో ఉన్నటువంటి ఆ పాపాన్ని, లేకపోతే దాంట్లో ఉన్నటువంటి బలాన్ని గ్రహించలేకపోతున్నాం అనే విషయాన్ని ఇక్కడ మాట్లాడుతూ ఇంకా విషయం అలా పంపించింది ఎవరిని? ఆ పాపం అనే దాస్యము మీ నుండి తీసివేయడానికి నేను ఒక వ్యక్తిని పంపిస్తానన్నాడు కదా. ఎవరు చూద్దాం. యెషయా 42వ అధ్యాయం చూడండి. త్వరగా నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. యెషయా గ్రంథము 42వ అధ్యాయం. ఎవరు ఆ వ్యక్తి? ఎవరిని పంపించారు? ఎవరిని పంపించారు? ఎవరిని పంపించారు అనే విషయాన్ని యెషయా గ్రంథము 42వ అధ్యాయం చూడండి ఒకసారి. 7వ వచనం ఒకసారి గమనిద్దాం చూడండి. ఇప్పుడు ఎవరిని పంపిస్తున్నారు ఇక్కడ? ఇందాక చెప్పుకున్నాం, దేవుడే, అద్వితీయ దేవుడే రావాలి. మనిషికి అసాధ్యం, దీన్ని ఎవరు కూడా చేయలేరు. అందుకని ఇప్పుడు దేవుడే రావాలి. ఇప్పుడు దేవుడు వస్తున్నాడు. ఎలా వస్తున్నాడంటే చూడండి, ఎందుకు వస్తున్నాడంటే చూద్దాం. బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలకు తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీ గృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవాను నేను నీతి విషయంలో నిన్ను, ఎవరైనా నిన్ను పిలిచి, ఇందాక పిలిచాడు కదా, యెషయా ద్వారా దేవుడు పిలిచాడు. ఆ వ్యక్తి నిన్ను పిలిచి
నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నియమించి ఉన్నాను. యెహోవానే ఇది నా నామము, మరి ఎవ్వరికి నా మహిమ నేను ఇచ్చువాడును కాదు. ఎవరు చాలా మీకు అర్థమైనాకే కొనసాగించారు. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? నా మహిమ ఎవరికి కావాలి? నేను ఏర్పరచుకున్న వారికే. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. ఇప్పుడు నేను ఏర్పరచుకున్న వారికి మాత్రమే నా మహిమ అనుభవిస్తారు. అంటే ఇప్పుడు మనం అనుభవించడం అంటే మన అర్థం, దాని అర్థం ఏంటి? మనం ఆయన ఏర్పాటులో లేము, అంతే కదమ్మా? అంతేనా? నేను నా స్థాయిలో ఆడేస్తున్నాడు. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు కదా? నేను ఏర్పరచుకున్న వాళ్ళు మాత్రమే నా మహిమను అనుభవిస్తారు అన్నాడు. ఇప్పుడు మనం మహిమను అనుభవించడం లేదు అంటే అర్థం ఏంటి? మనం ఆయన ఏర్పాటులో లేవని దాని అర్థం. ఆయన కాడి కిందకి మనం వెళ్ళడం అనేదనే దాని అర్థం. ఆయన కాడి కింద వెళితే కదా మనం ఏర్పాటు చేసుకుంటాడు ఆయన. మనం వెళ్ళకుండా కాడి తెప్పించుకొని భారం పడే సమయానికి పక్కకి వెళ్ళిపోయి అనికేసుకొని, పాత రోజుల్లో ఎద్దులు ఏం చేసేయంటే బాగా ఎక్కువ పడిపోయింది అనుకో, మొయ్యిగా అనికేసుకుని ఆవులు పడుతుంది. అట్లా అన్నమాట. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఆ పాపం అనే దాస్యం నుండి విడిపించడానికి మనకు ఎన్నో అవకాశాలు దేవుడు ఇచ్చినా మనం అక్కడక్కడనే పడి చేస్తున్నాం. అంటే దాని అర్థం ఏంటంటే మనము పాపముని విడిచిపెట్టేదానికి ఇష్టపడడం లేదు, దాన్ని గ్రహించడం లేదు మనం. అలా అందుకని యేసు ప్రభు ఇప్పుడు ఎందుకు వచ్చాడు చూద్దాం. ఎందుకు వచ్చాడు? మత్తయి సువార్త ఆయన పిలిచాడు. ఓకే, ఇప్పుడు చదివాను మీరు. మళ్ళా నేను అలాగే వెళ్ళలేను. 1వ అధ్యాయం 2వ అధ్యాయం చూడండి. మత్తయి శుభవార్త 2వ అధ్యాయం ప్రారంభ వచనం ఒకసారి గమనించండి. సారీ 1వ అధ్యాయం 2వ వచనం. సారీ, ఆమె ఒక కుమారుని కన్ను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడును. ఇదిగో గర్భవతి కుమారుని కన్ను ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట. ఏ ప్రవక్త ద్వారా నెరవేర్చబడ్డాయి? ఇప్పుడు దాకా మనం చదివాం. యెషయా భక్తుడు ప్రవచించిన ప్రవచనాలన్నీ కూడా ఇప్పుడు నెరవేర్చబడుతున్నాయి అని ముందుగానే సెలవీయడం జరిగింది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువును పంపించింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు నేను అంటానన్నాడా? నేనే ముందుగా ఉంటానన్నాడా? తన తండ్రి చెప్పిన మాటకి జవదాటకుండా దేవుడు స్వతంత్రుడుగా ఉండాల్సినటువంటి వ్యక్తి ఇప్పుడు దేవుని మాటను పట్టుకుని భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చి మన పాపములు, మన శాపముల నుండి విడిపించబడడానికి దేవుడు తన మీద పెట్టినటువంటి బాధ్యతను ఆయన నెరవేర్చడానికి వచ్చాడు. అది బాధ్యతేనా? యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1వ వచనం చూడండి. అది బాధ్యత కాదు, చూస్తాము కదా. యెషయా గ్రంథం 61వ అధ్యాయం. ఇవన్నీ ప్రవక్త ద్వారా పలకబడిన మాటలు, ఇవన్నీ ఆ మాటలన్నీ మనం చూస్తా ఉన్నాం. 61వ అధ్యాయం 1వ వచనం చూడండి. ప్రభువు యెహోవా అమ్మా ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. ఏంటి వచ్చాడంటే ఆయన, నేను నలిగిపోయి ఉన్నావా? చూడండి అక్కడ, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును. నువ్వు పాపంలో ఉన్నావా? ఆ పాపంలో నుంచి బయటికి రాలేకున్నావా? అందుకని ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, చెరలో ఉన్న వారిని విడుదలను, నువ్వు బానిసంగా దేనికైనా అట్రాక్ట్ అయిపోయి దాంట్లో నుంచి బయటికి రాలేకున్నావా? దాన్ని బంధించబడిన వారిని అంటారు. బంధింపబడి వారికి విముక్తి ప్రకటించుటకును అన్నాడు. నన్ను పంపించింది ఎందుకు నన్ను పంపించింది వెంటనే చూడన్నమాట. యెహోవా హితవత్సరము, ఇక్కడ దేవుని హిత సంవత్సరము అనే పదంకి, ప్రతిదండన అనే పదంకి ఎన్ని వేల సంవత్సరాల గ్యాప్ ఉందో నేను ఇంకా జరగలేదు. ప్రతిదండన జరిగిందా? ఎట్లా సార్? ఇక్కడ
యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో ఏం మాట్లాడుతున్నాడంటే, ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించి ఉన్నాడు. అభిషేకించాడు, పిలిచాడు. పిలవడం అంటే ప్రత్యేకించుకోవడం, ప్రత్యేకించడం అంటే అభిషేకించడం. అభిషేకం అంటే అర్థం ఏంటంటే ప్రత్యేకంగా ఉన్నవాడా అని అర్థం. ఓకేనా? పిలిచాడు, ప్రత్యేకపరుచుకున్నాడు, అభిషేకించాడు, ఆత్మ ఆయన మీదకు కుమ్మరించాడు, దీనులకు సువార్తమానం ప్రకటించమన్నాడు. ఏమని వర్తమానం ప్రకటించమన్నాడు అంటే, ఇదిగో మీకు ఒక క్రొత్త నిబంధన చేయబడింది. ఆ క్రొత్త నిబంధన ఏంటి అంటే, మీరు ఇంతకు ముందు చేసినటువంటి ఆచారాలు, పద్ధతులు, బలులు ఇవన్నీ వద్దు. నేను కేవలము ఒక వ్యక్తిని పంపిస్తాను. ఆ వ్యక్తి మీ కొరకు ధర్మశాస్త్రాన్ని చేసి, ఆ ధర్మశాస్త్రం అనే కాడి కింద మిమ్మల్ని తీసుకొచ్చేదానికి ఆయన మరణించి తిరిగి లేచి మిమ్మల్ని పరిశుద్ధులుగా చేస్తాడు. ఆయన నీతిశూరుడు, ఆయన ఏ కపటము ఏ కల్మషము లేదు. కాబట్టి ఆయన నీతిమంతుడి జాబితాలో ఉంటాడు. మీ పాపలన్నీ ఆయన మీద వేసుకుంటాడని చెప్పి పంపించాడు. ఆ పంపించినటువంటి వ్యక్తి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ? యెహోవా బంధింపబడి వారిని విముక్తిని ప్రకటించి వచ్చాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎన్ని చేశాడు? అద్భుతాలు చాలా చేశాడు కదా. ఏమేం చేశాడు? మోహవాన్ని లేపాడు, పాపాల్లో ఉన్న వారిని విడిపించాడు, ఇంకా దాస్యం అనే కార్యక్రమం ఉన్న వారిని ఆ దాస్యం నుండి విడిపించడానికి మార్గాలు చూపించాడు ఆయన. ఇప్పుడు తాగుబోతుతనంలో ఉన్నాం అనుకోండి. ఇప్పుడు దాంట్లో నుంచి రావడానికి ఏం చేయాలా? ఒక మార్గం ఉంది. ఏంటా మార్గం? యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నేను ఈ తాగుడు మానలేకున్నాను, నా వల్ల కావట్లేదు, ఇది మధ్యమార్గం రాకుంది, నేను పనిమానుని, నా వల్ల అవడం లేదు అని నీవు ఎప్పుడైతే ఒప్పుకుంటావో దేవుని ఎదుట, ఇప్పుడు ఏం చేస్తానన్నాడు? విడిపిస్తానన్నాడు. నేను విడిపిస్తాను అన్నాడు. అలా విడిపించాలి అంటే నువ్వు ఎలా ఒప్పుకోరు ప్రార్థన చేయాలి, అది దేవత్వం కలిగి చేయాలి. అది బానిసత్వంలోంచి అన్నిటికీ మార్గాలు, ద్వారాలు తెరిపించాడు యేసు ప్రభు. తెరిపించి ఇప్పుడు వెంటనే అలా దాని కిందకి రాకపోతే మళ్ళా వెంటనే ఏం మాట్లాడుతున్నాడు చూడండి. యెహోవా గత సంవత్సరం అంటే అటువంటి విడిపించేది, ఎప్పుడు ప్రేమ కలిగినటువంటిది. ఆ ప్రేమ కలిగినటువంటి సందర్భాన్ని చూపించి ఆగిపోయింది ఇక్కడికి సమయం. ఇప్పుడు వెంటనే మాట్లాడుతున్నాడు, మన దేవుని ప్రతిదండన దినములు ప్రకటించుటకును, దుఃఖాకాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూలదండను, దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రములు వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ప్రతిదండన జరగగలిగే, తీర్పు జరగగలిగే నేను ఎందుకు వచ్చాను? నాకే పని అక్కర్లేదు. నేను ఎందుకు వచ్చాను అంటే ఇవన్నీ జరగక ముందే మీరు నా దగ్గరికి రండి, నేను మిమ్మల్ని ఏం చేస్తాను? విడిపిస్తాను. పాపం అనే దాస్యం నుండి మీరు విడిపించబడాలి, మీరు స్వతంత్రులుగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఆయన దగ్గరికి మీరు రావాలి అనే విషయాన్ని తెలియపరుస్తా ఉన్నాడు. తెలియపరిచి ఇప్పుడు యోహాను శుభవార్త 8వ అధ్యాయం 32వ వచనాన్ని గమనిద్దాం. చూడండి, యోహాను రాసినటువంటి శుభవార్త 8వ అధ్యాయం చూద్దాం. కొన్ని మాటలు చూసి మనం ముగించుకుందాం. ఏంటి? 8వ అధ్యాయం 32వ వచనం చూద్దాం. అప్పుడు మీరు ఎప్పుడైతే నేను చెప్పిన మాట విని స్థిరంగా ఉంది, అందుకని అక్కడ రాశాను. అక్కడ స్వతంత్రం కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలి? పాపములు దాస్యం నుండి విడిపించబడాలి మొదటిగా. ఆ విడిపించబడినప్పుడు తరువాత ఏం చేయాలి? ఆచారం నుండి విడిపించబడాలి. ఆచారం అంటే ఏంటి? మార్కు సువార్త నేను చూపిస్తాను ఆచారం అంటే ఏంటో. ఈ ఆచారం అనే భక్తిని కూడా మీరు విడిపించబడాలి. విడిపించబడిన తరువాత మీరు స్థిరంగా ఉండాలి. అప్పుడు అసలు ఈ పదం మనకు అర్థమవుతుంది. చదువు. మీరు అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయమని చెప్పగా వారు, మేము అబ్రహాము సంతానమే, మేము ఎన్నడూ ఎవరికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయకూడదని నువ్వు ఎలా చెప్తున్నావు? యేసు ప్రభుతో ఆదేశిస్తున్నాడు. ఏమయ్యా యేసు ప్రభువా, మేము ఇప్పుడు ఎవరి
ఇంకా బానిసలుగా ఉండలేదు మేము. నువ్వు ఎక్కడ చెప్తున్నా మేము బానిసలని, మీరు స్వతంత్రులుగా ఉంటున్నారేంటి అంటే మీరు ఎలా ఉన్నారు? ఆచారపూర్వకంగా పాపం చేస్తే బరువు అర్పించేస్తే పోతాదేమో పాపం అనుకుంటున్నారేమో. అది తాత్కాలికంగా పోతుంది, కంప్లీట్ గా పోదు అనే విషయాన్ని మాట్లాడుతున్నటువంటి సందర్భం ఇది. ఇంకా చదువు 38 దాకా చదువు. మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవరికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడతారని ఎలా చెప్తున్నావు? ఆయనతో అనిరి. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడు నివాసము చేయను. మీరు దేనికి దాసులైపోయినారు? ఆచారానికి దాసులైపోయినారు. ఆచారానికి దాసులైపోయారు కాబట్టి దాని నుండి మీరు విడిపించి రాండి కుమారుని దగ్గరికి. ఆ కుమారుని నేనే, అద్వితీయ కుమారుని నేనే. యేసు ప్రభు ఎక్కడ చెప్పలేదు ఈ మాట, నేనే దేవుని కుమారుణ్ణి అని. అలా చెప్పేదంటే ఎప్పుడు తప్పేసేవాడు యేసు ప్రభు. అలా చెప్పలేదు. అలా చెప్పేదానికి వాళ్ళకి అర్థమయ్యేదానికి కొన్ని మాటలు నేర్పించడం జరిగింది. రోమపత్రిక 6వ అధ్యాయం చూద్దాం. కొన్ని విషయాలు విడిపించబడ్డానికి ఆయన ఎంత కష్టపడ్డాడో చూద్దాం. 6వ అధ్యాయం 18వ వచనం. రోమీయులకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయం. పాపము నుండి విమోచించబడి నీతికి దాసులైతిరి. ఎందుకు? దేనికి? దేవునికి స్తోత్రాలు చెప్పాలా? దేవునికి స్తోత్రాలు చెప్పాలి. దేనికి దాసులై ఉన్నారు మీరు ఇప్పుడు దాకా? పాపానికి దాసులై ఉన్నారు, ఆచారానికి దాసులై ఉన్నారు. కాబట్టి మిమ్మల్ని విడిపించిన దేవునికి ఏం చెల్లించాలి? మీరు స్తోత్రాలు చెల్లించాలి. స్తోత్రం చెల్లించడం ఇంటికాడ కాదు, దేవుని సంఘములో, దేవుని ఎదుట. ఇంటికాడ దేవుడు ఉంటాడా? ఇంటికాడ దేవుడు ఉంటాడమ్మా? ఉండడు. అసలు ఇల్లు పోయిందే, మన ఇంట్లో ఎక్కడుంటాడు? కాబట్టి మేము ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి వచ్చి దేవుని దగ్గర మనం అడగాలి. చూడండి, మార్కు సువార్త 17వ అధ్యాయం కొన్ని విషయాలు చూద్దాం. మార్కు శుభవార్త 7వ అధ్యాయం 14వ వచనాన్ని ఒకసారి గమనిద్దాం. 7:14. అప్పుడు ఆయన జన సమూహం మరలా తన ఎదుట పిలిచి, మీరందరూ నా మాట విని గ్రహించుడి. చాలు. ఏం గ్రహించాలో ఇప్పుడు చూద్దాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం ఏమి గ్రహించమని చెప్తున్నాడు? అపోస్తలుల కార్యముల గ్రంథము 15వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి గమనిద్దాం. 15:10. మనమైనను మన పితరులమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుణ్ణి శోధిస్తూ ఉన్నారు? ఎందుకు శోధిస్తా ఉన్నారు దేవుణ్ణి? గలతీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయం. మనం ముగింపులోకి వచ్చేసాం. గలతీయులకు రాయబడినటువంటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారు మరి విశేషముగా దేవుని చేత ఎన్నుబడిన వారై ఉన్నారు కనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవి మూల పాటలు తొట్టంటే అర్థమేంటి? మూల పాటలు అంటే ఏంటి? మనం మార్కు సువార్తలో చూస్తాం. అవన్నీ మూల పాటలు ఏంటంటే ఆచారపూర్వకమైనటువంటి భక్తులు. మూల పాటలు ఏంటి? పూర్వం ముందే జరిగే ఆచారాలు జరిగాయి, అలాంటి వాటికి ఆ పాఠాల తొట్టుకి మరలా తెలియలేదా? మీరు ఎందుకు మళ్ళా పోతున్నారు? నా దగ్గరకు వచ్చి మళ్ళా ఎందుకు ఆచారాల దగ్గరికి వెళ్ళిపోతున్నారు? ఆచారం దగ్గరికి వెళ్ళిపోతే మీకేం లేనట్టు? స్థిరత్వం లేనట్టు. స్థిరత్వం కలిగి ఉన్నప్పుడు మాత్రమే మీరు స్వతంత్రులుగా ఉంటారు అనే విషయాన్ని దేవుడు మనకి ఇక్కడ తెలియపరచబడతా ఉన్నాడు. మీరు ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించిన క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా
మీదక పోవద్దు, లేకపోతే చిక్కుకొనకుడి. మనం ఎంతమంది చిక్కుకొని ఉన్నాం? ఏ దాస్యంలో ఉన్నాం? కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేస్తున్నాం. మనం ఏ దాస్యం కింద ఉన్నాం? స్వతంత్రులుగా ఉన్నామా? యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాటల ప్రకారం మన జీవితం ఉందా, లేకపోతే మన జీవితం లేదా?